18 నెలల కాంగ్రెస్ పాలన స్వర్ణయుగమని 9 రోజుల్లో రైతు భరోసా పథకం అమలు చేశామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తమ పాలనపై బీఆర్ఎస్ చర్చకు రావటం లేదన్నారు. అయితే మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. నా భూతో నా భవిష్యత్. తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుగంలా తలపించే విధంగా 18 మాసాల పాలన సాగింది. ఈ మొగానికి విత్తనాలు సరఫరా చేసే శాతకాన్ని ప్రభుత్వం ఇంకా మీరేదో పెద్ద మేము పొడిచినాం పీకినామని మాట్లాడతారు. 18 నెలలు ఏం చేసింది మీరు? అసలు మీరు సాధించింది ఏంటి? నిన్న సాయంత్రం వరకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి రైతుడికి వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్. 11 సార్లు దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇచ్చేసారు. 80,000 కోట్లు వేసింది కేసీఆర్. మీ లెక్క మేము సమరాలు చేయరే, మీ లెక్క మేము పెద్ద దానికి ఏం చేయరు. ఎక్కడ మీరు ఏక 2 సార్లు ఎక్కువ ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని, జనం ఏమైనా యాది లేకుండా చేద్దాం, జనం మీకంటే హుషారు. మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. వస్తావా మిస్టర్ పిసిసి ప్రెసిడెంట్ రా? అసలు అసెంబ్లీ పెట్టే చేతగాక పారిపోతున్నారు కాదు మీరు. వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుండే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. పని అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారంకే కథం. యాడ బట్టలు ఇస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, యాడ పరుగు పోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకే అసెంబ్లీ వాయిదా వేసుకుని పారిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త చాలు మీకు సమాధానం చెప్పడానికి.